ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద పెట్టినటువంటి అకర్మ కేసు వెంటనే వెనక్కి తీసుకోవాలని ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం అధికార ట్విట్టర్ హ్యాండిల్ పెట్టిన పోస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాను వేసి ఆయనని ఒక పార్టీకి అంటగట్టేటువంటి కుట్రని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పోస్టును తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అనేక తీర్మానాలు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్లో ఎందుకు ఈ రకమైనటువంటి పెత్తనం మొదలైంది అనేది చక్కగా మేమంతా విశ్లేషించినాం. స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, మరి తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో రకాల దాడులు ఎదుర్కొన్నారు సీమాంధ్ర పాలకులు. అది ఏ పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా. అప్పుడు పెట్టని కేసులు, అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎట్లొచ్చింది అని కూడా మేము అడగదలుచుకోవాలి. ఎందుకంటే సీమాంధ్ర పాలకుల మీదనే యుద్ధం జరిగింది. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి సంబంధించి అనేక దాడులు కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ కాలంలో, ఉద్యమం జరిగిన కాలంలో. 14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక వివిధ సందర్భాల్లో కూడా మాట్లాడారు. మన బీఆర్ఎస్ పార్టీని, ఆనాడున్న టీఆర్ఎస్ తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ మాట్లాడింది. అట్లాగే ప్రజా సంఘాల వాళ్ళ మీద చాలా విషయాల్లో గట్టిగా మాట్లాడాం. అక్కడ మాట్లాడాం, ఇక్కడ మాట్లాడాం. ఆఖరికి రాజధాని పూలింగ్, చంద్రబాబు నాయుడు రాజధాని పూలింగ్ చేస్తే మేం చేసాం గ్రామ గ్రామాన. మేం పెట్టిన మీటింగ్కే జగన్ వచ్చాడు, మేం పెట్టిన మీటింగ్కే పవన్ కళ్యాణ్ వచ్చాడు, మేం పెట్టిన మీటింగ్కే రఘువీరారెడ్డి, అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్న రఘువీరారెడ్డి వచ్చాడు. పెద్ద ఎత్తున రాజధాని పూలింగ్ చేయొద్దు, 36,000 ఎకరాలు చేశారు, 40,000 చేస్తామన్నా. అప్పుడు కూడా మేము గ్రామాన తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం చంద్రబాబు పాలసీలకు వ్యతిరేకంగా. మేధా పట్కర్ని, స్వామి అగ్నివేషన్ తిప్పాం గ్రామాల్లో. ఎక్కడైనా ఉద్యమం చేస్తాం, అట్లాగే ఎక్కడైనా ప్రజల పక్షం మాట్లాడతాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారైనా అన్ని విషయాలను విశ్లేషిస్తారు, అన్ని విషయాలైనా ఒక రాజకీయ విశ్లేషకులు, ఆయన ఒక జర్నలిజం ప్రొఫెసర్. ఆయన మాట్లాడతారు, అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడిన దాన్ని అది ఏమంత పెద్ద విషయం అని ఇంత సీరియస్గా మేము అనేక ఉద్యమాల్లో అంతకన్నా సీరియస్గా మాట్లాడాం. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడాం, అనేక ఉద్యమాలు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చినాక వాళ్ళకి అంత ధైర్యం వచ్చింది. 10 ఏళ్ళు లేని ధైర్యం, తెలంగాణ ఉద్యమంలో 6 ఏళ్ళు లేని ధైర్యం, అంటే 16 ఏళ్ళు లేని దమ్ము ధైర్యం ఈ రోజు ఎందుకు వచ్చింది? ఇంతకన్నా భయంకరంగా యూత్ అయితే భయంకరంగా తిట్టారు, మన వాళ్ళు పాటల్లో కూడా చాలా ఘోరంగా తిట్టారు. కానీ అప్పుడు ఎప్పుడు ఈ ధైర్యం చేయలేదు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డిని ఆ వత్తాసుగా తీసుకుని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద అరెస్ట్ కోసం కూడా సిద్ధమై ఇక్కడికి రావడం అంటే ఏ రకంగా చూసినా ఇది మనం ఆలోచించాలా. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు అనుకూలంగా ఎందుకున్నది మనం మర్చిపోవద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 2.5 సంవత్సరాలు తెలుగుదేశం అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే రాష్ట్రం ఏర్పడినాక కూడా 2.5 సంవత్సరాలు టీడీపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా ఇంకా కొనసాగిస్తున్నాడు. మొన్ననేమో బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్కి అనుకూలంగా మాట్లాడి నా ప్రియమిత్రుడు అని పబ్లిక్ గా అనౌన్స్ చేసిండు. ఈ రోజేమో చంద్రబాబు తన గురువు, తన నాయకుడు, ఒకప్పుడు ఉండే, తెలంగాణ వచ్చినాక కూడా ఉండే, ఎన్నడూ జై తెలంగాణ అని బాపతు రేవంత్ రెడ్డి సీమాంధ్ర పాలకులకు వత్తాసుగా మనకి తెలంగాణ ఇస్తే యూటర్న్ తీసుకుని తెలంగాణ తిరిగి తీసుకునేంత వరకు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈయన నాయకుడు, సీమాంధ్ర పాలకులకు ప్రతినిధి. ఏ రోజు కూడా ఎట్లా యూటర్న్ తీసుకుంటారు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. అంటే వచ్చిన తెలంగాణని గుంజుకున్నప్పుడు నువ్వు మాట్లాడవు, తెలంగాణకు అడ్డుకుంటారు మీరు. తెలంగాణ అప్పుడు మేము సమైక్యాంధ్రాన్ని సెటిల్మెంట్లు చేసిండ్రు. ఏ రకంగా చూసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలని పట్టించుకొని నాయకుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలు, అస్తిత్వం, అట్లాగే వాళ్ళ త్యాగాలు, బిడ్డల త్యాగాలు, తల్లుల గర్భశోకాలు ఏమీ పట్టని రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ధైర్యం చేస్తున్నారు. వాళ్ళ పెత్తనాన్ని కొనసాగించడానికే ఈరోజు తెలంగాణ నేల మీద అడుగుపెట్టి ఈ రకమైనటువంటి దాడికి సిద్ధమయ్యారు. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ కోసం ఇవాళ వాళ్ళు పూనుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనోభావాన్ని దెబ్బతీసిన, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని దెబ్బతీసిన, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ లేదా ఇంకెవరైనా ఏ గొంతుకులైనా
అటు కేంద్రం నువ్వు ఇచ్చిన వత్తాస్తో బీజేపీ వచ్చింది అధికారంలో. ఈరోజు కేంద్రము గొంతులు నొక్కేస్తుంది. ఎన్కౌంటర్ల నుంచి రకరకాల అర్బన్ నక్సలైట్ల వరకు కేసులు పెడుతుంది, అందరి మీద ఊపాలు పెడుతుంది. కేంద్రం చేసే పని వీళ్ళ చంద్రబాబు కూడా కొనసాగించడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి మనం వెనక్కి నెట్టబోతే రాబోయే కాలంలో తెలంగాణలో ఇటువంటి కేసులు పెరుగుతాయని చెప్పారు.